ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలీయులు వినుము. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను ననున్నది ప్రధానమైనది ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నవలే నీ పొరుగువారిని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. 19వ అధ్యాయం మనం అందరం ధ్యానం చేసుకున్నాం. లేవియా కాండం 19వ అధ్యాయం. ఒకటి నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. ఒకటి నుంచి 4. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. హల్లెలూయా. సో ఈరోజు మనం మొదటి వచనం అలాగే 4వ వచనాన్ని మనం ఈ దినం ధ్యానం చేసుకున్నాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము. ఎట్లు అంటే, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. దేవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆకాశం అందు కానీ, భూమి యందు కానీ, భూమి కింద ఉన్న నేల యందు కానీ దేనికి మీరు చేతులెత్తి మొక్కకూడదు. దేన్ని మీరు ఈ ఆకారాన్ని పూజింపకూడదు. నేనే మీ దేవుడినైనా యెహోవాను. నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు. మీరు నన్ను మాత్రమే ఆరాధించాలి అని చాలా ఉన్నతంగా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలతో ఆయన అంటాడు, నేనే మిమ్మలను ఐగుప్తు చెర నుంచి విడిపించాను. మరి ఎవరు మిమ్మల్ని విడిపించలేదు. 430 సంవత్సరాలు ఆ చెరలో ఉన్నారు. మీరు 430 సంవత్సరాలు మీ బాధని విన్నవాళ్ళు లేరు. మీ కష్టాన్ని చూసి దాన్ని తీర్చిన వారు ఎవరు లేరు. మీరు పడుతున్న ఆ బాధను బట్టి, మీరు మూలుగును బట్టి, మీరు చేసిన ప్రార్థన బట్టి నేనే మీ మధ్యలోకి ప్రవక్తను పంపించి, మోషేని పంపించి ఆ ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి, ఆ చెర నుండి విడిపించాను కనుక మీరు నన్ను ఆరాధించాలి. మీరు దేన్ని ఇంకా ఆరాధించకూడదు అని చాలా ప్రాముఖ్యంగా దేవుడు మనకి తెలియజేసాడు. చూడండి, అదే లేవియా కాండంలో 26వ అధ్యాయము 1వ వచనం ఉంటుంది. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు
ఏదొక రూపమును చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు, నేను మీ దేవుడినైన యెహోవాను. నా బైబిల్ సెలవిస్తున్న మాట. మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఇవి. మనం ఏం చేయకూడదంట? ఏని విగ్రహాన్ని అంటే ప్రతిమను మనం చేసుకోకూడదు. ఈరోజు చాలామంది బొమ్మలను చేసుకుంటూ ఉన్నారు. ఇంట్లో పటాలకు దండాలు పెడుతూ ఉంటారు. అలా దండం పెట్టకూడదు. కొంతమంది దేవుని బిడ్డలని చెప్పుకుంటూ కూడా సిలువుకు దండం పెడుతూ ఉన్నారు. మీరు ఒకటి గ్రహించాలి, అక్కడ మీరు ఆ దండం పెడుతూ దాని వైపు చూస్తూ ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు, కానీ సాతానుగాడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే వీరికి సరిగా అర్థం కాక ఇంకా దేవుని మాటను ధిక్కరిస్తూనే ఉన్నారు అని. ఈరోజు చాలా చక్కగా మనం అర్థం చేసుకోగలగాలి. మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు, మన దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు. మన దేవుణ్ణి ఆరాధించాలంటే మనం దేనికి చేతులెత్తి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు విగ్రహములు చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను బొమ్మను కానీ నిలవబెట్టకూడదు, మీరు సాగిలపడటకు ఏదో ఒక రూపమును చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. ఏదో ఒకటి నిలబెట్టి దాని ముందు మీరు సాగిలపడకూడదు, ఆరాధించకూడదు అని చెప్తున్నాడు. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయము మనకి మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ప్రాముఖ్యమైనది ఉంటుంది. చూడండి, 20వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. 23వ వచనం, నిర్గమకాండము 20వ అధ్యాయం 23వ వచనం. వెండి దేవతలైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు. దేన్ని? వెండి దేవతను కానీ బంగారు దేవతలు కానీ చేసుకోకూడదు. ఎందుకు అంటే మీరు నన్ను ఆరాధిస్తున్నారు కాబట్టి, నన్ను ఆరాధిస్తానికి మధ్యలో మీరు ఏ ఆకారాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నన్ను ఆరాధించేవారు డైరెక్ట్గా నన్నే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవచ్చు. ఈరోజు దేవుని బిడ్డలు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా చాలామంది దేన్నో ఆరాధిస్తూ ఉన్నారు. మనం గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుని యొక్క సృష్టి. ఆకాశం కానీ, భూమి కానీ, నీరు కానీ, ఈ ప్రకృతి కానీ దేవుడు మానవునికి ఇచ్చిన జీవరాశులు. ఇవన్నీ కొన్ని చెలించే ఉన్నాయి, కొన్ని చలనము లేని ఉన్నాయి. మానవుని యొక్క క్షేమం కొరకు ఇచ్చాడు, మానవునికి ఉపయోగకరంగా ఇచ్చాడు. అంతేగాని వీటిని ఆరాధించమని దేవుడు మనకి తెలియచేయలేదు. అందుకే స్వార్థ పాఠాల్లో ఉంటుంది, మీరు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఈ సృష్టి మొత్తాన్ని సృజించిన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ సృష్టిలో కొన్నిటిని, అందంగా ఉన్న వాటిని లేదా నీకు నచ్చిన వాటిని ఎన్నుకుని పూజిస్తూ ఉన్నాం. ఇది దేవునికి చేరే ఆరాధన కాదు, దేవునికి చేరే ప్రార్థన కాదు. మన దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం ఆరాధించేవారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, మరొక అధ్యాయం వచ్చిన చదువుతా. నిర్గమకాండం 34:17 వచనంలో కూడా ఉంటుంది. చూడండి, 34:17 వచనం. చేసుకొనకూడదు అంటే ఇంకా మెరుగు పెట్టి వాటిని ఇంకా మెరుగు చేసి పోత పోసి అందంగా మన కంటికి ఇంపుగా అనేక మందికి ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా చేసుకుని నువ్వు ఆరాధించకూడదు.
ఇప్పుడు చాలామంది గృహాల్లో, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న గృహాల్లో యేసుక్రీస్తు యొక్క ఫోటో అని బొమ్మని పెట్టుకున్నారు. కొందరైతే చాలా వ్యాపారాలు కూడా చేస్తున్నారు అనుకోండి. నిజమేనంటారా? అవి యేసుక్రీస్తు ఫోటోనా, యేసుక్రీస్తు బొమ్మనా? కాదు ప్రియ దేవుని బిడ్డారా. నువ్వు నిజంగా దేవుని ఆరాధించే వ్యక్తివైతే, దేవుని నమ్మాలని నీ హృదయంలో ఉన్నట్లయితే, దేవుని వాక్యం మీ గృహంలో ఉండాలి. ఆయన వాక్యము మన జీవితాన్ని మార్చివేస్తుంది. అబ్రహాము జీవితంలో అబ్రహామును మార్చడానికి ఏమొచ్చింది? ఆయన వాక్యం వచ్చింది, ఆయన మాట వచ్చింది. ఆయన మాటతో మాట్లాడాడు, వాక్యంతో మాట్లాడాడు. నిన్ను దర్శించడానికి ఏ రూపముగానో, ఏ ఆకారంలోనో రాడు. ఆయన సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మనం ఎక్కడ బంధించలేం. సొలొమోను మందిరం కడుతూ మాట అన్నాడు, మహాదేవుణ్ణి ఆ మందిరంలో మనం నిలపగలమా? లేదు, నిలపలేము. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. వేవేల దూత గలము చేత పరిశుద్ధుడు పరిశుద్ధుని కొని ఆడబడుతున్న, పొగడబడుతున్న దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు. అటువంటి దేవుణ్ణి ఏ మందిరంలో ఆపగలం? మనం ఏ స్థలములో నిలపగలం? ప్రియదేవుని బిడ్డలారా, మనం పోత పోసిన బొమ్మలను దండం పెట్టేవారిగా, ఆరాధించేవారిగా ఉండనేకూడదంట. చూడండి, మరొక వచనాన్ని మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 15వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 15వ వచనం. హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని, పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలు అందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. దాచిపెట్టుకుంటూ ఉంటారు. కొందరు వస్తే కనపడకుండా వాళ్ళు వెళ్ళిపోతే బయటికి తీస్తారు. అసలు అలాగ నువ్వు ఆరాధించే వ్యక్తివైతే నువ్వు శాపగ్రస్తుడు అని ఆ మాట అనగానే సమాజం అంతా ఆమేన్ అని అంటున్నాడు మోషే. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏ భ్రమలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కొందరు ఇప్పుడు విచిత్రమైన పనులని చేస్తున్నారు. అది విశ్వాసంతో కూడినవి. ఇప్పుడు ఆయిల్, కొబ్బరి నూనె, కొంతమంది దాన్ని ఆరాధిస్తూ ఉన్నారనుకోండి. ఆయిల్లో ఏముంది? ఆయిల్లో స్వస్థత లేదు. ఆయిల్ ఇచ్చిన దేవుని మీద నమ్మకం ఉంచి మనం ఆయిల్ పూసుకోవాలి. హల్లెలూయా. కొందరు ఆయిల్ వరకే పరిమితం అయిపోతున్నారు, ఆ నూనె వరకే పరిమితం అయిపోతున్నారు. కొందరు బైబిల్ని ఆరాధిస్తున్నారు. అది పుస్తకం, దానిలో ఉన్న వాక్యం జీవం కలిగింది. ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ లేదా వింటూ ఉన్నప్పుడు నీలో జీవం వస్తుంది. కానీ అది కేవలం ఒక పుస్తకం. దాన్ని దండం పెట్టుకోవటము, ఇంకొకటి చేస్తుంటే నువ్వు ఆరాధించినట్టు కాదు. నీకు సరిగా అర్థం కాక సాతానును సంతోషపెడుతూ ఉన్నావు, దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నావు. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏ పోత విగ్రహాన్ని మనం చేసుకోకూడదు, ఏ బొమ్మలను మనం చేసుకోకూడదు, వాటికి సాగిలపడి మనం నమస్కారం చేయకూడదు, వాటిని ఆరాధించే వారిగా నేను ఉండకూడదు. వాక్యమిటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఇప్పుడు వరకు అటువంటి పరిస్థితులను ఉంటే నీ జీవితాన్ని ఈ క్షణమందే నువ్వు మార్చుకుంటావని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను.
ఆమేన్, హల్లెలూయా. ఆయనకు చెందవలసిన మహిమ ఈ భూమి మీద దేనికి చెందే విధంగా నీ జీవితం ఉండకూడదు. సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ఆ పరలోకమును, ఆ పరమును విడిచి వచ్చిన దేవుడికి మహిమ చెందాలి. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవునికి మహిమ చెందాలి. దేవుని బిడ్డ, చూద్దాం. మనం ఒక చక్కటి స్టోరీ ఉంది, బైబిల్లో జరిగిన స్టోరీ. దాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము. నిర్గమకాండం 32వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. అందరం బైబిల్లోని వారు తీయండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 1 నుంచి 6 వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తు నుండి మమ్మును రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను యొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసిన. అప్పుడు వారు, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరిగించునని చాటింపగా మరునాడు ఉదయం లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మనం గమనిద్దాం. ఎవరు వీళ్ళంటే ఇశ్రాయేలీయులు, ఐగుప్తు నుంచి విడిపించబడిన బిడ్డలు. ఇంచుమించుగా 20 లక్షల మంది, ఇంచుమించుగా 20 లక్షల మంది ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. ఎర్ర సముద్రం నుండి, సినాయి అరణ్యము నుండి దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు వారిని. రాత్రి వేళ అగ్నిస్తంభం, పగటి వేళ మేఘస్తంభం వారికి తోడుగా ఉంది. ఆహారం కావాలంటే ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నాడు. వారు వెళ్ళిన గ్రామాల్లో, ఊరిలో నీరు చేదుగా ఉంటే ఆ నీటిని తీపుగా మారుస్తున్నాడు. మాంసం కావాలి, మాకు విసుగు పుట్టిందంటే ఊరిళ్లను పంపించి వారికి తృప్తిగా విసుగు పుట్టేంత మాంసాన్ని ఇచ్చాడు. నీరు లేవు, మాకు మధురమైన నీళ్ళు కావాలంటే బండను కొడితే మధురమైన జీవజలాన్ని ఇచ్చాడు. ఇటువంటి గొప్ప దేవుడు వారి మధ్యలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ నడిపిస్తూ ఒకరోజు నాయకుడు సినాయి పర్వతం మీదకి దేవునితో మాట్లాడటానికి వెళ్ళాడు. మోషే ఆయన దిగటానికి తడువు చేశాడు. దేవునితో చక్కటి సంబంధం కలిగి ఆనందిస్తూ ఉన్నాడు. దిగొచ్చులే అని కొద్దిగా లేట్ చేశాడు. లేట్ చేసేవారికి కిందున్న ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ఈ మోషే ఏమాయనో, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. మమ్మల్ని నడిపించడానికి, మా ముందు నడవటానికి నాయకుడు లేడు. కాబట్టి మా ముందు నడవటానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరంటే పోత పోసిన ఒక బొమ్మను, విగ్రహాన్ని చేసుకుందాం. మరి ఏం చేయాలి, ఎలా చేయాలంటే అహరోను దగ్గరికి వెళ్ళి అహరోను అడుగుతున్నారు, మీరు ఒక విగ్రహాన్ని చేయండి మా కోసం. అహరోను వాళ్ళ పరిస్థితి తట్టుకోలేక, తీసుకురండి మీ దగ్గర ఉన్న వెండి బంగారాన్ని, మీ చెవుల్లో ఉన్నవి, మీ దాచిపెట్టినని తీసుకురండి. అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసారు. అవన్నీ పోగొరుతో అంటే కొలిమితో కరగబెట్టి ఏం చేశాడంట, ఒక దూడను చేశాడు. ఇప్పుడు దూడను నిలబెట్టి అంటున్నారు, మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించింది దూడే అంటున్నారు. వేరే రోజులు అంటావా కాదా?
ఈరోజు ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఎప్పటికీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు నిన్ను కాపాడుతుంటే దేన్నో దండం పెడుతున్నాను, దేనికో సాగిలు పడుతున్నావు, దేన్నో పొగుడుతున్నావు, ఎవరినో పొగుడుతున్నావు. నిన్ను రక్షిస్తుంది, నిన్ను పోషిస్తుంది, నీకు స్వస్థతనిస్తుంది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన్ని విడిచిపెట్టేసే బొమ్మలకి ధూపాలు వేస్తున్నావు, విగ్రహాలకు ధూపాలు వేస్తున్నావు, విగ్రహాల ముందు సాగిలు పడుతూ ఉన్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేని ముందు సాగిలు పడకూడదు, చేతులు ఎత్తకూడదు. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఏం జరిగిందో తెలుసా? మోషే దిగి వచ్చాడంట. చూడండి 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవి దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. తొందరగా దిగి వెళ్ళాయా మోషే. నీ వెనక వచ్చిన నీ ప్రజలు ఏమైపోయారు? చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిత నేను వింటున్నాను. నువ్వు వెళ్ళాలి. మోషే కోపం వచ్చేసింది. వచ్చాడు ఆయన, ఆ కోపాన్ని తట్టుకోలేకపోయాడు. మోషేకి తెలీదా ఎవరు విడిపించారనేది? ఎన్ని అద్భుతాలు ఐగుప్తులో జరిగినాయి. ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించడం తెలీదా? మోషే కోపం వచ్చేసింది. మోషే ఏం చేసాడో తెలుసా? మీరు ఒకసారి ఆ మాటలు వింటే మనకే షాక్ అవుతుంది. మోషే ఏం చేసాడో తెలుసా? చూడండి, అదే 32వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదివితే, మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించెను. ఎంత కోపం వచ్చింది మోషేకి! ఆ దూడను ఏం చేశాడంట? అగ్నిలో వేసి కాల్చి వేశాడు. వదిలేసాడా? ఆ బూడిద నీళ్ళల్లో కలిపాడు. వదిలేసాడా? అవి తాగించాడు. ఎంత కోపం వచ్చింది! 20 లక్షల మంది చేత ఈ పని చేయించగలవా? చేయించాడు మోషే. ఎంత మూర్ఖులా మీరు! నేను రక్షించింది దేవుడు, నేను కాపాడింది దేవుడు, నీ కొరకు సిలువలో రక్తము కార్చింది దేవుడు, నీ శాప పాపమును భరించింది దేవుడు, గ్రద్ద మీద మోసుకున్నట్లు మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించింది దేవుడు. సముద్రం ఎదురైతే మీరు సనిగినప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా చేసి ఆరిన నేలలో నడిపించింది దేవుడు. అటువంటి దేవుణ్ణి మరిచి మధ్యలో ఈ దూడలను చేసుకుని బొమ్మలను చేసుకుని పూజిస్తారా అని చెప్పి దాన్ని ఏం చేశానంట? కరగదీసి. వాక్యం వింటున్నప్పుడు దేవుని వింటారా? ఈ మాట వింటున్నప్పుడు మనలో భయం కలగాలి, దేవుని భయం. ఒకవేళ నువ్వు కూడా దేన్నైనా ఆరాధించే వ్యక్తిగా, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు అదే కోపాన్ని మనమే చూపిస్తాడని మీరు మర్చిపోవద్దు, నేను మర్చిపోకూడదు. 21. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీద ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను మీద కూడా కోపం వచ్చేసింది. ఎందుకు అహరోను ఇలా చేశాను? అహరోను కూడా గద్దించిన వ్యక్తిగా మోషే ఉన్నాడు. వాక్యం పెట్టినప్పుడు దేవుడు పెట్టారు. అసలు సత్యమేం తెలుసా? దేవుణ్ణి, యేసుక్రీస్తు కంటే ఏది నీ జీవితంలో ఎక్కువగా ప్రేమిస్తావు అదే విగ్రహం. ఈరోజు పోత పోసినవి విగ్రహాలు, ఈరోజు భోజనం అంటే ఈ రాత్రి లేదా ఈ పందులు ఈ ఉదయం భోజనమైనా ఉండదేమో, కానీ ఈరోజు పోత పోసిన విగ్రహాలు ప్రతి ఇంట్లో ఉన్నాయి. అదేంది అలా అంటున్నారన్నా చెప్పమంటారా? పోత పోసినవి ఏంటి తెలుసా? చాలా గ్లామర్గా ఉంటున్నాయి, చాలా అందంగా ఉంటున్నాయి. మీ సెల్ ఫోన్స్ అవే ఈరోజు సాతాను మన చేతుల్లో పెట్టిన విగ్రహాలు.
భార్యనైనా మర్చిపోతారు, పిల్లలనైనా మర్చిపోతారు, భర్తనైనా మర్చిపోతారు. రాత్రి కూడా తలకు దగ్గరగా పెట్టుకుని ఆరాధిస్తుంది ఏంటంటే ఒక ఫోన్ మాత్రమే. పోత పోసినవి నువ్వు ఆరాధించకూడదు. ఎవరు సృష్టించావు? అది నువ్వు సృష్టించావు. కాదు అని ఎవరైనా చెప్పగలరంటే ఎవరూ చెప్పలేరు. అటైతే దేవుని కోపం మన మీద రగులుకున్నదా? ఖచ్చితంగా రగులుకుంటుంది. దాన్ని మనకి ఎందుకు ఉపయోగం అంటే దానికే ఉపయోగించి దాన్ని పక్కన పెట్టాలి. దాన్ని పక్కన పెట్టాలి. దాన్ని ఎప్పుడు నువ్వు పగలు మెలుకోకున్నంతసేపు దాన్ని ఆరాధిస్తున్నావు, దాన్ని ప్రేమిస్తున్నావు. అందుకే మనం చదువుకున్నాం మార్కు సువార్తలో. ఏమని చదువుకుని చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం చివరిగా ఈ మాటలు చదువుకుని మనం ముగించుకున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 29 నుంచి 33 వచనాలు. 29 నుంచి 33 వచనాలు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలు అన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఎలాగా? అన్ని విధాల పూర్ణ బలముతో, వివేకముతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించేటయు సర్వాంగ హోమములన్నిటికంటే, బలులన్నిటికంటేను అధికమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అర్థమవుతుందా? హోమాలన్నిటికంటే, బలులన్నిటికంటే ఏది ముఖ్యమైనది, ఏది మంచిది అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించడమే. ఆమేన్. దయచేసి ప్రేమతో చెబుతున్నాను, ఒకవేళ మీ గృహాల్లో ఇంకా ఈయనే యేసుక్రీస్తుని గెడ్డము మిసాలు ఉన్న ఫోటోలు ఏమనుంటే తీసేసి దేవుని వాక్యాన్ని పెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకెక్కడన్నా సిలువలు కనపడితే సిలువలు దండాలు పెట్టమాకండి. చాలామంది తెలియక పిల్లలకి సిలువలు మెడలో వేసి తిప్పుతూ ఉంటారు. యేసుక్రీస్తు సిలువ మీద మరణించి తిరిగి లేచాడు. ఆ సిలువ శాపానికి గుర్తు. శాపగ్రస్తుడు వేలాడటానికి ఆ కట్టెను ఉపయోగించారు, అంతవరకే. అది ఒక పాత్ర, ఒక పనిముట్టు మాత్రమే. అది మన ఆరాధనకు యోగ్యత కాదు, యోగ్యమైనది కాదు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా. చాలామంది తెలియదు. సాతాను నువ్వు ఆరాధిస్తున్నప్పుడు సంతోషిస్తున్నాడు, దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని మనం గ్రహించే వారిగా ఉండాలి. చూడండి, అక్కడ సర్వాంగ హోమముల కంటే అన్నిటికంటేను ఆయన అధికమని చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు నీ దేవుని రాజ్యమునకు దూరముగా లేని అతనితో చెప్పాను. ఈ దేవుని బిడ్డ, మరి ఈరోజు నీ ఆరాధన ఎలా ఉంది? నువ్వు ఏ విధంగా ఆరాధించగలుగుతున్నావు? దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు విను, నా కుమారుడా విను. ఎందుకంటే సృష్టి మన కోసం ఏం చేయలేదు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త యేసయ్యే మన కోసం అన్నీ చేశాడు. ఏం చేశాడు? మనం చేసిన ప్రతి శాప పాపం ఆయన మీద వేసుకున్నాడు. ఆయనే నిందించబడ్డాడు, ఆయనే దూషించబడ్డాడు, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నీ పాప స్థానంలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే ఆయన్ని ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఆయన విశ్వసించి ఆయన్ని ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఒకరోజు పేతురు ఒకసారి వాక్యం చెప్పడానికి వెళ్తే పేతురు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారంట. అన్ని జిల్లాలు కపెర్నహూములో ఎక్కడ
ఆ కొర్నేలు యొక్క ఇంటి వారందరూ సాష్టాంగ నమస్కారం పేతురు చేస్తే పేతురు అన్నాడంట, పోయి లేవులే, నేనేమన్నా దేవుణ్ణి అనుకుంటాను, నాకు దండం పెడతాను అన్నాడు. ఈ దండము, ఈ ఆరాధన ఎవరికి చెందాలి? దేవాది దేవునికి చెందాలి. హల్లెలూయా. మనందరం దేవుణ్ణి ఆరాధించే పిల్లలు ఉన్నది. ఎలా ఆరాధించాలంటే ఆయన వాక్యం జీవం కలిగింది. ఏ ప్రతిమను కానీ, ఏ ఆకారాన్ని కానీ, ఏ రూపాన్ని కానీ చేసుకోకూడదు. దానిలో దేవుడు లేడు. అవి దేవుని యొక్క సృష్టిలో ఒక భాగం. ఈ సత్యాన్ని గ్రహించి ఆత్మతో సత్యంతో ఆరాధించే విడుదలుగా మనందరం మారాలని పెద్ద ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక.